ఒక గొప్ప ఉద్దేశం ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనకాల ఉన్నమాట. కరువు కోరల్లో చిక్కుకొని ఉన్న రాయలసీమ ప్రాంతం, వ్యవసాయం ప్రశ్నార్థకరం అయిన పరిస్థితులు, తాగడానికి మంచినీళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాదిరి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది, తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమను పట్టించుకోకుండా వదిలేశారు అని రకరకాల నిందలు మోపుతూ కేవలం రాయలసీమ ప్రాజెక్ట్ కింద చూసుకుంటే ఏవైతే అప్పుడు నుంచి ఇప్పుడు వరకు మాట్లాడుతున్న ఏ ప్రాజెక్ట్ అయినా మొదలుపెట్టింది గౌరవ ఎక్స్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు. రాయలసీమ మీద ప్రేమ లేకుంటే ఎందుకు అట్లా చేస్తారు? మీ 5 ఏళ్లలో చేయలేని మేము 1.5 సంవత్సరాలు చేసి చూపిస్తాం. రాయలసీమ ఎత్తిపోతే పథకంలో దగ్గర ఒక 33 టీఎంసీ వాటర్, డెడ్ స్టోరేజ్లో ఉన్న వాటర్ పంప్ చేయొచ్చు, రోజుకు 3 టీఎంసీ లాగచ్చు అని చెప్పేసి ఇది కూడా ఏం చేశారు? అర్త్ వర్క్ కోసం ప్లాన్ చేసుకున్న లేదు, పర్మిషన్లకు అప్లై చేసుకొని గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ తీసుకోవాలా లేదా? ఎన్జీటీ పర్మిషన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేకుండా అనుమతి లేదు అని చెప్పేసి 2020లోనే పని వీళ్ళు అనౌన్స్ చేస్తే దానికి అనుమతులు లేవు, నోటీసులు ఇచ్చి మీరు ఆపాలా అని చెప్పేసి కూడా అప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. నిబద్ధత ఉన్నవాడు రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అనుకున్నాడు, రాయలసీమ బిడ్డ అనేవాడు ఇలా చేస్తాడు. వదిలేయండి గాలికి అన్నట్టు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోయింది, పింఛా ప్రాజెక్టు కొట్టకపోయింది, ఏమన్నా పట్టించుకున్నా కానీ చేయడం కానీ మళ్ళా తర్వాత అన్నా కూడా దాని మరమ్మతులు చేసినానికి ₹1 పెట్టారా? ఎక్కడా ₹1 పెట్టలే.